సిద్ధాంతులకు నమస్కారం. నేను తూప్రాన్ మెదక్ జిల్లా రాజేశ్వర్ శర్మ శలాక. అయితే గ్రామ పురోహితులు సిద్ధాంతం వల్ల పడుతున్నటువంటి బాధలు చెప్దామని వచ్చిన. అందరు కాదు, విమర్శిస్తలేను అందరినీ. ఇప్పుడు గ్రామాలలో పురోహితం చేసేవారు అక్కడ సరుకున్న సిద్ధాంతి గారు ఉన్నారని అక్కడికి వెళ్తారు. ఎందుకు? విద్వత్తు ఉంది అని చెప్పి వెళ్ళినప్పుడు గ్రామాలలో ఎట్లుంటుంది పురోహితం, మీరు చేసిన వాళ్ళే ఈరోజు సిద్ధాంతులు ఏంటో ఒక పెద్ద పేరున్నటువంటి వాళ్ళు. అయితే లోకాచారాలు నేను ఎందుకంటే తిథి వారము నక్షత్రం యోగాలు ఇప్పుడు శ్రీ కళ్యాణ గుణాభం రిపోన్ ఇట్లా అన్నీ చెప్పిండ్రు. మాకు కూడా ఇంతో మీ వల్లనే మేము నేర్చుకున్నాం. ఈరోజు చెప్పేది ఏంటంటే సిద్ధాంతుల కన్నా కూడా తెలివిన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ రావడం లేదు. అదొకటి. రెండోది, పండుగ నిర్ణయాలు చేసినప్పుడు మీరు చేసే ఇక్కడ ఎంతమంది అవుతున్నారో ఒకే నిర్ణయానికి రావాలి. రానటువంటి వాళ్ళను మేము బ్రాహ్మణ సంఘ పక్షాన మేము రేపు కంపల్సరీ తప్పకుండా వాళ్ళని ఖండిస్తాం. ఇది మాత్రం పక్క. ప్రతి గ్రూపులు ఉన్నాయి, మాకు కూడా ప్రతి జిల్లాలలో ఉన్నాయి. అయితే మాకు ఊర్లలో పోతే ఏమవుతుంది, ఇప్పుడు పండుగ విషయాలలో విజయోత్సవం ఉంది, కరెక్టే, వాళ్ళు అన్నది కూడా. లోకాచారం అంటుండే ఎవరిష్టం వాళ్ళు రాసుకోండి, దానికి మేము ఇబ్బంది పెట్టడం లేదు. కానీ మీరు ముందు పట్టికలో ఇస్తారు, గృహప్రవేశానికి చతుర్థ శుద్ధి ఉండాలి, అష్టమ శుద్ధి. ఆ శుద్ధి లేని ముహూర్తాలు ఇస్తున్నారు ఈరోజు. మీరు ఒకసారి చూసుకోండి. రెండోది, నక్షత్రం నుంచి వర్జం ఎప్పటి వరకు ఉంటుందో మీకు తెలుసు. ఆ నక్షత్రం నుంచి అంతవరకు ఉందా మీరు ఇచ్చిన దాంట్లో ఒకసారి చూసుకోండి. నేను ఎవరు అని చెప్పి విమర్శిస్తలేను, మీరు చూసుకోండి. ముహూర్తం ఇచ్చినప్పుడు తిథి ఒకటి ఉన్నప్పుడు దాన్ని ఉదయం నుంచి ఉన్నదే పాటిస్తే, ఉదయం నుంచి ప్రతి దానికి అట్లా ఇవ్వాలి. ఉదయం నుంచి ఒకటి ఉంటుంది, తర్వాత వాళ్ళ ఇష్టానుభవంగా వాళ్ళ ఇష్ట అనుసారంగా కూడా ముహూర్తాలు ఇస్తున్నారు. ప్రతి దాంట్లో మీరు పట్టికలో ఇచ్చింది పాటించండి, మాకు ఇబ్బంది పెట్టకండి. నేను ఒక మెదక్ జిల్లా అధ్యక్షునిగా, బ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా కాకుండా పురోహితునిగా కూడా నేను మాట్లాడుతున్నా. ఆ ఊర్లలోకి వెళ్తే సిద్ధాంతి ఇచ్చితే గౌరవించి ఆ సేట్ కానీ రెడీ కానీ ఎవరన్నా వస్తారు. పాపం వచ్చినప్పుడు మీకు ఒక చిన్న మాట, అరే మావాడు మా తమ్ముడు అన్నను అని, అరే మన దగ్గరకు వచ్చిర్రు ఇవంతోడు మాట్లాడి నువ్వే ఈ ముహూర్తం, మేము ఎంతో సంతోషపడతాం, గౌరవిస్తాం మా అన్నిచ్చిండు అని చెప్పి. అట్లా ఇస్తలేరు. మేము గొప్ప అంటే అక్కడ మేము చెయ్యమంటే అప్పుడు ఎవరి ఇజ్జత్ పోతుంది? మన బ్రాహ్మణులదే కదా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా ఆ ముహూర్తానికి వస్తే మీరు ఇవ్వండి, వద్దండం లేదు. కానీ అక్కడ ఎవరు పురోహితులు, వారి వలన నా వల్లనే మన ఇబ్బంది అవుతుందా? మా దగ్గర ఇచ్చారు ఆ ముహూర్తాలన్నీ కూడా ఫెయిల్ అయిన సిద్ధాంతులు. మేము నిలదీస్తున్నాం. ఈరోజు మా దగ్గర ఇవ్వాలంటే భయపడుతున్నారు. రేపు పురోహితులం అంతా కూడా మేము ఏకతాటిగా ప్రతి జిల్లాలో ఏకమై ఈ పంచాంగాలు ఈరోజు లగ్న రాహిత్యం ఎంతమంది చేస్తున్నా ఏ పురోహితునికి వస్తుంది చెప్పండి? ఇది సిద్ధాంతుల ముహూర్తం, ఇది అదే ముహూర్తం రాసేస్తున్నాం. తిథి వారము నక్షత్రం ఏం తెలుస్తుంది? ఎట్లా ఎవరైనా దృక్సిద్ధాంతమా ఏది ఏదో ఎవరిని తెలుస్తుంది? ఇప్పుడు పురోహితులకు చెప్పండి, దాన్ని ఖరాబ్ చేస్తుంది ఎవరు? మీరు ఒకసారి ఆలోచించండి. ముహూర్తాలు ఇచ్చినప్పుడు ఒకరు ఓ పట్టికిస్తాడు, ఇష్టారాజ్యంగా ఇస్తారు. అందరం ఒక నిర్ణయం చేయండి. అయ్యో వాడు పంచాంగాలు అన్నాడు పెద్ద మనిషి, అన్ని పంచాంగాలు ఎందుకు పెట్టుకుంటూ సిగ్గులేక పెట్టుకుంటున్నాం మేము ఈరోజు. ఏమంది ఉంటే వానికి ఆచరణ మేం బెనిఫిట్ చూస్తున్నాం. ఎవరు తప్పు ఇది? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? దీనికి కారణం ఏదైనా నేను విమర్శించడానికి రాలేదు. మీరందరూ పంచాంగం ఇప్పుడు నిర్ణయించింది ఏదుందో మీరు మేము జిల్లాలలో అధ్యక్షుని చెప్తున్నాను, చైర్మన్ గారు, నేను ఏకతాడిగా మీరు అదే నిర్ణయం చేయాలి, అందే ఉండాలని చెప్పాలి. అవేవి లేవు. ఈరోజు నేను ఖచ్చితంగా ప్రతిదాన్ని ఖండిస్తాను. నేను కూడా మామూలుని కాదు, నేను ఉద్యమాలలో పోయిన అన్ని టైం ఉద్యమాన్ని తీసినానుకో రాష్ట్రమే అతులాకుతం అవుతుంది. అది మాత్రం పక్కా. నిజమా కదా మీరు చెప్పండి? ఆ పరిస్థితి రావద్దు. ఇదే విషయం సంతాన నాగేంద్ర స్వామి దేవాలయం సిద్దిపేటలో జరిగినప్పుడు నేను సిద్ధాంతుల సమావేశంలో ఒకటే చెప్పిన, అందరూ పండుగలు నిర్ణయం చేసినా, ముహూర్తం నిర్ణయం చేసినా మీ ఆచారాలను బట్టి, మీ ప్రాంతీయ ఆచారాలను బట్టి రాసుకోండి. కానీ రాష్ట్ర స్థాయి వచ్చేటోకు ఆ టైంకు రావుకాలం ఉంటుంది, ఆ టైంకి యమగండం ఉంటాయి, మాకు సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు ఇప్పుడు అన్నట్టు రాత్రి 11 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు కూడా నేను దివ్యాజ్ఞాన సిద్ధాంతి గారిని, మరి అదేవిధంగా సంపత్ కృష్ణమాచార్య గారిని రాత్రి 1 గంటకు కూడా నువ్వు తర్వాత నేను వెళ్ళిపోతుగా. నేను ఎందుకంటే నీ సబ్జెక్ట్ నేను కూడా చెప్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు యమగండ కాలాలు అన్నీ రాస్తున్నారు, మాకు అన్ని ఇబ్బందులు అవుతాయి. ఏమన్నా రాయండి. ఇప్పటి నుంచి ఏకతాటిగా ఉండండి.
బ్రాహ్మణో మమ్మల్ని సిద్ధాంతాన్ని మేము గౌరవిస్తాము, దానికి కట్టుబడి ఉంటాము. మీరందరూ దృక్సితాండమని దాన్ని కొట్లాడకండి. ఏదైతే నిర్ణయం చేసిర్రో వాటికి మేము ప్రతి జిల్లాలో కూడా తెలియపరుస్తాం, అదే లిస్టు పంపుతాం. కానీ లోకాచారంలో పండుగలు కొన్ని ఉంటాయి, వాటిని పర్టికులర్గా మెన్షన్ చేయకండి. ఎందుకంటే బతుకమ్మ పండుగ కొన్ని రోజులు 5 రోజులు ఉంటుంది, ఒక రోజు 7 రోజులు ఉంటుంది, 9 రోజులు ఉంటుంది, అటువంటివి వదిలిపెట్టాలి. కానీ ఖచ్చితంగా మీరు తిథి రాసినప్పుడు ఆ తిథి ఉందా లేదా, ఆ నక్షత్రం రాసినప్పుడు ఆ నక్షత్రం ముహూర్తంలో ఉందా లేదా, ఇది తప్పకుండా చూడండి. రెండోది, మీరు ముందు పట్టికలో ఇవే చతుర్థ అష్టమ శుద్ధి అంటే అది ఉందా లేదా, ఇటువంటివి మీరు గమనించండి. నేను పెద్ద చెప్పాలని కాదు, అటువంటి వచ్చినప్పుడు మేము కూడా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఇవాళ రేపు ఫేస్బుక్లు ఉన్నాయి, అవిట్లలో పెడితే మన పరువు మనం బొడగొట్టుకున్నట్టు అవుతుంది. మిమ్మల్ని నేను ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సంతోషం నాకు ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు. అందరికి కూడా నమస్కారం చెప్తూ మా దర్శనం వెంకన్న గారు, అతని కావచ్చు, మా అధ్యక్షులు మరియు మా అందరికి కూడా ఏమన్నా ప్రతి ఒక్కరికి కూడా నా మనసులోని మాటను తెలియపరచాలనే ఇంత దూరం వచ్చినా తెలియపరిచినా క్షమించండి. నేను కొద్ది పని ఉండడం వల్ల బయలుదేరిపోతున్నా.